హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లూరమ్మ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? ఐ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. మేమైతే పర్లా బాగున్నాము. సో ఇది వచ్చేసి డైలీ వ్లాగ్ అనమాట, మై లైఫ్ స్టైల్. సో కంటిన్యూ అయితే చూసేయండి. పొయ్యి మీద పెట్టేసాను అనమాట. బియ్యం చాలాసేపు అయింది నానబెట్టేసి, అన్నము పొయ్యి మీద పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి పప్పు చేస్తున్నాను అనమాట. పప్పులు చేద్దాము అనేసి ఇంకా అనుకుంటున్నా. సో పప్పు నానబెట్టాను కొద్దిగా. సో నానబెడితే ఒక 20 నిమిషాల్లో అలాగా అయిపోతుంది, ప్రాబ్లంలే. నిన్న మామిడికాయ పచ్చడి అయితే చేశాను, అది ఉంది. సో నంచుకోవడానికి ఒక గుడ్డు ఉంది. సో ఆమ్లెట్ అయితే వేస్తాను అనమాట. అంట్లు అయితే ఉన్నాయి, కడగాలి. మా పాప హాయ్ చెప్పిద్దంట. సో ఇవాళ దేవుడికి కూడా ఏం పెట్టలేదన్నమాట. డైలీ పెడతాను, ఇవాళ కొంచెం లేట్గా లేసాను. సో అందుకు తెలుసు కదా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. సో ఇంకా టుడే మామూలుగా డైలీ వ్లాగ్ అయితే, మై లైఫ్ స్టైల్ డైలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే ఇంకా వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇల్లంతా చుమ్మేసాను. మొన్న ఇల్లంతా తుడిచాను అనమాట, ఇంకా నీట్గానే ఉంది. ఇంకా వంట చేసేస్తే ఇంకా ఏం పని అయితే ఉండదన్నమాట. ఇంకా ఈవినింగ్ బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉతికుదాము అంటే ఇంకా గాలి బో అని బీభత్సంగా గాలి వస్తుందన్నమాట. పైన ఆరేస్తే బట్టలు ఎక్కడ పోతాయో తెలియదు అవి. సో అందుకనేసి ఇంకా ఈవినింగ్ అలా ఉతుకుదాము లే అని అనుకుంటున్నా. చేత్తోనే ఉతకాలి, వాషింగ్ మిషన్ అయితే లేదనమాట, చెడిపోయింది. సో తేవాలి వాషింగ్ మిషన్ అనేది. ఇందో మా బుడ్డిదాన్ని కూడా వేసేస్తున్నా స్కూల్కి 4 ఇయర్స్ వచ్చినాయి. నోట్లో ఏళ్ళు మాత్రం మానట్లా. నోట్లో ఏళ్ళు కావాలి. ఇదో ఇలాగా చున్నీ తాడు ఇలాగా కావాలన్నమాట మా బుడ్డాకి. ఏందో పుట్టినప్పటి నుంచి అదొక అలవాటు. ఈ అలవాట్లు అయితే ఇంకా పోలా. స్కూల్లో వేసేస్తే అన్న పోతాయేమో. లే అది నోట్లో ఏలు వేసుకొని 2 ఏలుకు పొల్లు వచ్చినాయి అనమాట, చించెలుకు పొల్లు వచ్చినాయి. వాళ్ళ క్యూట్గా ఉంటుంది ఇలాగా. మా పెద్ద పాప వచ్చేసి వాళ్ళ తాతల ఇంటి దగ్గర ఉందనమాట. ఇంకా ఆమెను కూడా ఇద్దరిని నెల్లూరులో స్కూల్లో అయితే వేసేయాలి. సో ఇంకా ఇక్కడైతే పప్పు అయితే పొయ్యి మీద పెడుతున్నాను అనమాట. మీరు ఎలా పప్పు చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ పప్పులో ఇంకా 2 టమాటాలు, పచ్చిమిరకాయలతోనే పప్పుచారు అనేది ఎక్కువ చేస్తాను నేను. సో పచ్చిమిరకాయలు లేవు నాకు ఇంకా తెచ్చుకోలేక ఇంకా ఎండుమిరపకాయలు ఉన్నాయి. ఎండుమిరకాయలతోనే పప్పులు అయితే చేస్తున్నా. ఇలా చేస్తే ఎండుమిరకాయలతో చేస్తే మా నాయనమ్మ అయితే అది వరకు నేను డిగ్రీ అలా చదివేటప్పుడు అయితే చిన్నపిల్లకాయలప్పుడు మా నాయనమ్మ అయితే పప్పుల్స్ అయితే భలే చేసేదనమాట ఎండుమిరపకాయలతోనే. ఆ పచ్చిమిరకాయలే యూస్ చేయదు ఆమె. సో నేను కూడా ఇలా చేస్తున్నాను, ఎండుమిరకాయలతో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా టమాటాలు, ఎండుమిరకాయలు, కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు వేసేసి, అంటే నేను కొద్దిగా ఎక్కువే వేస్తాను. కొంచెం పులుపుగానే ఉండాలి మాకంటే నేను తింటాను అనమాట. మా ఆయన అయితే ఎక్కువ పులుపు తిండు, నేను ఎక్కువ తింటాను. సో ఇంకా అవన్నీ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. తర్వాత ఇంకా ఎర్రగడ్డ, తిరగమాతలో ఆనియన్ అనేది, ఉల్లిపాయ అనేది వేస్తాను అనమాట. ఇంకా తిరగమాతకి అంటే వేరేగా పెట్టి బాండిల్లో పెట్టేసి అలాగా తిరగమాత అనేది వేస్తాను నేను. సో ఇంకా ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట. ఇంకా అంటే నా స్టైల్లో నేను ఇలా చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా పెట్టున్నాను. మీరు ఎలా చేస్తారు? ఇలాగే చేస్తారా లేదా వెరైటీగా చేస్తారా? ఇంకేమన్నా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా అన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఆమ్లెట్ అని చెప్పాను కదా, ఆమ్లెట్ ఇలా ఏమీ లేదు. షేర్ చేసుకుంటున్నా. డైలీ అయితే నేను ఇంటి దగ్గర అయితే ఉండను, అంటే షాప్కి అయితే వెళ్తున్నాను అనమాట, పార్లర్కి.
అది క్లారిటీగా చెప్పాలి అంటే ఒక వ్లాగ్లో అయితే ఏదైనా ఒక వ్లాగ్లో సిచ్యువేషన్లో చెప్తాను అనమాట, నేనేం చేస్తున్నాను, మా హస్బెండ్ ఏం చేస్తున్నారు అనేసి. సో వీడియోస్ ఎలా ఉన్నాయి చూస్తున్నారా, బాగున్నాయా, కామెంట్ అయితే చేయండి బాగున్నాయా లేదా అనేది. ఇంకేమన్నా మార్చుకోవాలి అని అనుకుంటే కామెంట్ తప్పకుండా మార్చుకుంటాను, ఇంకా బెస్ట్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో ఇంకే పొయ్యి మీద అయితే అన్నీ వేసి కలిపి పెట్టేశాను అనమాట. 3-4-5 విజిల్లు వచ్చాక అయిపోతుంది. కూర అయితే తిరగబోసేసాను అనమాట పప్పుచారు. ఇంకా ఫుల్ ఆకలి అయితే వేస్తుంది. టైం వచ్చేసి 1 అయింది. ఇంకా తినేస్తే సరిపోతుంది. మా ఆయన అయితే అన్నానికి వస్తానన్నారు. సో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి నేను మా ఖుషి పాప తినేస్తున్నాం అనమాట. సో నేనైతే ఇంకా ఫ్రైకి ఏం చేయలేదు. మా ఆయన వస్తే ఆమ్లెట్ వేసిస్తా కుదిరితే, లేకపోతే లేదన్నమాట. సో అది కంటిన్యూ అయ్యి నువ్వే సోనీ ఎక్కడుంది? చీచ దగ్గర ఉందా? నువ్వు వెళ్ళవా? ఎప్పుడు ఎవరు తీసుకెళ్తారు మరి నిన్ను? డాడీ రాలేదుగా, డ్యూటీకి వెళ్ళాడుగా. సో మా ఆయన అన్నానికి అయితే వచ్చాడు అనమాట. 2 అయిన టైము. ఇప్పుడు వచ్చాడు డ్యూటీ నుంచి. బాగుందా పప్పుచారా? ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది? ఆమె పనిలో ఉంది, ఫోన్ తీసుకొని ఆమె కావాల్సినవి నచ్చినవి ఆమె చెప్పుకుంటా ఉందన్నమాట. బాగుందా? తినేసి వెళ్ళిపోతా ఉంటా. 5కి వెళ్తా. ఆమె పనిలో ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అలా అవుతుంది. ఇప్పుడు పనులు అయ్యాయి అనమాట. నాకు పైకి వెళ్ళి బట్టలు అవన్నీ ఉతికేసాను అనమాట. ఇంట్లో ఇంకా అంట్లో అవన్నీ అంట్లు కూడా క్లీన్ చేసేసా, కడిగేసేసాను. ఇంకా రేపు గురువారం కదా, ఇంకా మాప్ పెట్టేశాను అనమాట. అంటే ఇల్లంతా తుడిచేసాను. ఇంకా ఇల్లు తుడిచేసి మార్నింగ్ దేవుడికి పెట్టుకోలేదు. సో ఇప్పుడైతే దేవుడికి పెట్టుకున్నాను అనమాట. సో చూడండి, గిన్నెలన్నీ కడిగేసాను. ఇంకా ఇప్పటికైతే పప్పుచారు ఉంది, పప్పులుసు పొద్దున్న చేశాను కదా, అది ఉందన్నమాట. ఇంకా మాకేమో దోసపిండి ఉంది. ఇంకా వండితే అన్నం వండుతా, లేకపోతే దోసపిండి అనమాట. ఇవాళ అయితే అసలు ఆ బట్టలు ఉతికెళ్ళకే నడుము బ్యాక్ పెయిన్స్ భలే ఎక్కువ వచ్చేసాయి అనమాట. అదిగాక చెయ్యి కూడా బాగా నొప్పులు వస్తున్నాయి, చేతులు. ఏంటంటే మెయిన్ బ్లడ్ లేదు. ఆ విషయం ఆల్రెడీ చాలా వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట. మరి ఫుడ్ సరిపోవట్లేదా అంటే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడంలో మెయిన్ అయితే. సో డైట్ అయితే ట్రై చేస్తున్నా తగ్గుదాం అనేసి. సో అందులో మంచి ఫుడ్ అనేది తీసుకుంటే కొంచెం హెల్దీగా అనేది ఉంటాను అనమాట. నేనైనా కదా, ఎవరైనా అంతే, మంచి ఫుడ్ తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. కాదర్ వచ్చేసి డ్యూటీకి వెళ్ళాడు, ఇంకా రాలేదన్నమాట. ఇంకా ఈలోపు తలారు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్యాన్ అయితే వేయలే, ఇంకా దీపం ఆరిపోతుంది అనేసి ఇంకా బయటికి వెళ్ళి కాసేపు కూర్చుంటాము. నేను పాపే ఉన్నాము. చెమటలు పోసేస్తున్నాయి. ఉదయం అంతా బో అని గాలి తోలింది, ఇప్పుడేమో గాలి లేదు, ఏమీ లేదనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో ఇంకా ఇప్పుడు వచ్చాడు అనమాట. 9:30 or 10 అవుతుంది టైము. నెల్లూరులో వచ్చేసి మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుకు, అంటే మా అవుతారు. సో మా పిన్ని పంపించింది అనమాట ఊరగాయ. సో వాళ్ళే పెట్టించారు. నేను అడిగాను మొన్న వస్తే ఊరగాయ. సో మా ఆయన వెళ్తే ఇచ్చి పంపించింది అనమాట. ఇది వచ్చేసి నెల్లూరు ఆవకాయ. బాగుంది. వేడి అన్నం అయితే వేసుకొని తినొచ్చు అనమాట. సో మేము ఆల్రెడీ నేను మా ఖుషి పాప దోశ పోసుకొని తినేసాము. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు వచ్చాడనమాట. ఇంకా ఆయన కూడా దోశ పోసేస్తే తినేస్తాడు.
ఊరగాయ సూపర్ ఉంది. ఊరగాయ అయితే ఇది ఎన్ని రోజులు వస్తుంది తెలియదు. వేడి ఇంకా ఊరగాయ ఉంది అంటే ఇంకా డైలీ తిన్నామే అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, టుడే బ్లాగ్ అయితే ఇది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్తో మేము రేష్మా నెల్లూరమ్మ. బాయ్.